ఏంటైనా రవి గురువు గారు 2 పెట్టాను ఇందులో 96 ఒకటి 97 ఒకటి. ఓకే, సమయాన్ని బట్టి చూద్దాం. 96 మెల్లిగా చదువు, తర్వాత 90 టైంని బట్టి, అలాగే. లేకపోతే అది ఇంకెప్పుడైనా చూద్దాం. అమృతవాణి 96. వాక్ ప్రసరణ ఇలా. మొదట అంటే ఒక్క నిమిషం. గురుగారు, వాక్ ప్రసరణ అంటే ఏమిటి, ఏ విధంగా తీసుకోవాలి? వాక్ ప్రసరణ అంటున్నారు అంటే వాక్ అంటే మాట ప్రసరించటం, బయటికి రావటం గురుగారు. నీవు వరుసగా మాట్లాడుతున్నావుగా, ఎన్నో విషయాల గురించి మాట్లాడుతున్నావుగా, కాబట్టి వాక్కు ఏ విధంగా బహిర్గతం అవుతుంది ఈ మాయలో అనటానికి చెబుతున్నారు ఇక్కడ. మెల్లిగా చదువు. గురుగారు, వాక్ ప్రసరణ ఇలా. మొదట అరూప జ్ఞానం. ఒక్క నిమిషం. అరూప జ్ఞానం అని ఎందుకంటున్నారు? దానికి రూపం లేదు. గురుగారు, అంటే నిరాకారమైనటువంటి ఒక ఎగ్జిస్టెన్స్ ఎలా చెప్పుకోవాలి మనం? ఈ మాయలో ఉన్నానన్న ఎరుక ఒకటి ఉన్నది. అది ఏ ఆకారానికి సంబంధించింది కాదు, అవస్థకి సంబంధించింది కాదు, ఏ నామరూపాత్మకునికి సంబంధించింది కాదు. అది అరూప జ్ఞానం. మోస్ట్ ఇంపార్టెంట్. నీ సహజత్వము, నీ మూలము నేనంటున్నావే, ఆ నేను అహం స్ఫురణ అరూప జ్ఞానం. అక్కడి నుంచి ఏమైందో చూడు, మెల్లిగా చెప్పు. మొదట అరూప జ్ఞానం, అక్కడి నుండి అహం, దాని నుంచి తలంపు. ఒక్క నిమిషం. అహం అంటే ఏమిటి? నేను దేహం అన్నటువంటి భావన నీకు తల ఎత్తిన తరువాతనే మిగిలిన ఆలోచనలు వస్తుంది. గురుగారు, నీకు తెలిసినా తెలియకపోయినా ఉన్నది అరూప జ్ఞానం. రూపం లేదు దానికి. ఉన్నానన్న ఎరుక, అహం స్ఫురణ, అది నీ సహజత్వము. అక్కడి నుంచి ఏం జరుగుతుంది? దేహాత్మబుద్ధి అనేటువంటి అహం, నేను దేహము అనే భావన తల ఎత్తిన తరువాత మీకు మిగిలిన ఆలోచనలు వస్తున్నాయి. గురుగారు, నిద్రపోతుంటావు. నిద్రలో నీవెక్కడున్నావో తెలియదు, ఏం చేస్తున్నావో తెలియదు, అసలు ఉన్నావో లేవో కూడా తెలియదు, నీ దేహం ఏమైందో తెలియదు, సంసారం ఏమైందో తెలియదు, జగత్తు ఉన్నదో లేదో తెలియదు. ఇట్లా తెలియలో ఉన్నావు నిద్రావస్థలో. అక్కడ నీ సహజత్వము అరూప జ్ఞానంగా ఉంటుంది. ఆత్మ అంటే అరూపము. చూడు, మొదట అరూప జ్ఞానం, అక్కడి నుంచి అహం, దాని నుంచి తలంపు, తద్వారా వాక్కు. చూడబోతే వాక్కు మూలస్థానానికి మునిమనవడు అన్నమాట. ఇవన్నీ కూడా అర్థమవటానికి చెప్పిన మాటలు. వాస్తవానికి అరూప జ్ఞానం నుంచి ఏదీ రాలేదు.
కానీ ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు, వింటున్నావు, కర్మలు ఆచరిస్తున్నావు, కష్ట సుఖాలు అనుభవిస్తున్నావు. వాక్ ప్రసవం జరుగుతూ ఉన్నది ఇక్కడ కంటిన్యూస్ గా ఇది చెప్పినట్టు. కాబట్టి ఇక్కడ ఆలోచన అన్నది, వాక్కు అన్నది, మాట్లాడటం అన్నది ఆత్మకి ముని మనవడు అని చెప్పటం. ఇవన్నీ అర్థమవడానికి చెబుతున్న మాటలు. నిజానికి కొడుకు లేడు, మనవడు లేడు, ఆత్మపరంగా ఏది ఉండదు. రూపమే, సృష్టికి సంబంధం లేదు. చూడాయన ఇక వాక్ ఫలితమే గొప్పదనుకుంటే దాని మూలమైన మౌనం యొక్క ప్రభావాన్ని, మౌనోపదేశ పాటవాన్ని నీకు నీవే నిర్ణయించుకో. ఇక్కడ ఎంతసేపటికి ఆలోచనలతోటి నానా గందరగోళం పడుతున్నావు. కాదంటావు, వీరంటావు, వారంటావు, మంచి అంటావు, చెడు అంటావు, ఉన్నదంటావు, లేదంటావు, బాగుందంటావు, బాగోలేదంటావు, నాదంటావు, నీదంటావు, వేదాన్ని చూస్తావు. అంటే ఒక్క ఆలోచన వచ్చినప్పుడు నీవు ఎన్నో రకాలుగా ప్రవర్తిస్తూ ఉంటావు. ఇక్కడ నీవు ఈ విధంగా ఒక ఆలోచనే, ఒక వాక్యే ఇంత ప్రభావాన్ని చూపిస్తున్నదే దాని మూలము అహంస్ఫురణ, మౌనము. అది ఎంత ఎఫిషియెంట్ గా ఉంది మీరే ఆలోచించుకొని ఇక్కడ ఒక సూచన పెట్టారు. చూడాలి. ఇక వాక్ ఫలితమే గొప్పదనుకుంటే దాని మూలమైన మౌనం యొక్క ప్రభావాన్ని, మౌనోపదేశ పాఠవాన్ని నీకు నీవే నిర్ణయించుకో. ఇక్కడ ఏం చెబుతున్నారు? మౌనం అనే దానికి మనం ద్వైతంలో ఏమనుకుంటారు? మాట్లాడకపోవటం, పనులు చేయకపోవటం, ఊరికే ఉండటం, ఏది చూడకపోవటం. అది కాదు మౌనం. స్టార్టింగ్ లో చెప్పారే, అరూప జ్ఞానము, అహంస్ఫురణ, ఉన్నానన్న ఎరుక, తలపులు తల ఎత్తనటువంటి స్థితి ఏదైతే ఉన్నదో అది మౌనం. ఎరుకతో కూడిన ఆలోచన లేని మానసిక స్థితే మౌనం. ఇది బాగా గుర్తుపెట్టుకుంటారు. మౌనం యొక్క ప్రభావం ఆత్మ యొక్క ప్రభావమే. ఆత్మే మౌనము, ఆత్మే నిశ్చలమైన మనస్సు అని చెప్పడం ఇక్కడ. చూడండి, జనానికి ఇది తలకెక్కదు. ఎందుకని? ఎందుకు తలకెక్కదు? ఈ దేహాత్మ బుద్ధితో బయటికి వచ్చిన పరిమితమైన జీవ భావనకి అంతు చిక్కదు. ఎంతసేపటికి దేహం సత్యము, సంసారం సత్యము, కష్ట సుఖాలు సత్యము, తన ఇంద్రియాలకి ఏదైతే గోచరమవుతూ ఉందో అది మాత్రమే సత్యమని అనుకుంటావు. ఇది పూర్తిగా అసత్యము. సత్యము మౌనంలో ఉన్నటువంటి అహంస్ఫురణే. ఈ సర్వానికి ఆధారమైనది నిరాకారమైన అరూపమైన జ్ఞానస్థితి. ఉన్నానన్న ఎరుక నీ సహజత్వము. ఈ విషయం జనులకు అక్కర్లేదు. ఎంతసేపటికి మాటలతోటూ ఏదో సాధించాలనో కొత్తగా పొందాలనో అనుకుంటారు. ఆ విషయం చెబుతున్నారు ఇక్కడ. చూడండి, దాని నిత్య అనుదిన గాఢానుభూతి వారికి అక్కరలేదు. ఎందుకని? అది ఉన్నది,
కాలంతో సంబంధం లేకుండా ఉన్నది. ఆ ఉన్న స్థితి నీకు అక్కర్లేదు. ఏవో పూర్వ జన్మలని, ఉత్తర జన్మలని, స్వర్గాలని, లోకాలని, ఒక ఊహాజనితమైనది మాత్రమే నీవు ఆకర్షితవుతావు తప్ప నీవుగా నిలిచి ఉండటానికి ఇష్టపడవు అని చెప్పడు. గురువు ఇది వారి ఆత్మదే, వారిదే. ఆత్మ నెరుగని వారే ఉండరు. అంతేనా? శబ్దం పోయింది. ఇది వారి ఆత్మదే, వారిదే. ఆత్మ నెరుగని వారే ఉండరు. ఇక్కడ వస్తుంది సమస్య. నీవే ఆత్మవని చెప్పినా అది నీవు జీర్ణించుకోలేదు. ఎందుకని? దేహాత్మ బుద్ధి అప్పటికే బయటికి దూకింది. పరిమితమైన జీవుడుగా, ఒక వ్యక్తిగా, ఒక కర్తగా బయటికి వచ్చినటువంటి ఈ మాయా నేను నీవే ఆత్మవన్నా తత్వవశ వాక్యంతో చెప్పినా, నీవే అది అన్నా అది తలకెక్కదు. పైగా నాకు తెలియటం లేదంటావు. నీవే అది అన్నప్పటికీ ఆత్మని ఎరుగని వారు ఉండరు. అంటే నేను ఉన్నాను అన్న జ్ఞానము ప్రతి ఒక్కరికి ఉంటుంది అని చాలా స్పష్టంగా చెబుతుంటారు. చూడాలి. ఈ మాట వినాలంటేనే మనసు రాదు వారికి. ఎందుకని? ఎంతసేపటికి లోక వ్యవహారం, సాంసారిక జీవితం, మంచి చెడు, సుఖ దుఃఖాలు, సంపాదన, కూడబెట్టడం, అనుభవించటం, ఇంద్రియ సుఖాలు, వాటికి భోగేయబట్టం, ఇది ఇష్టపడతారే తప్ప నీవే ఆత్మవి అంటే వారికి నచ్చదు. ఈ మాట వినాలంటేనే మనసు రాదు వారికి. పాపం ఏవో అభూత కల్పనలు, ఎక్కడో ఆకాశంలో సంగతులు, స్వర్గ నరకాలు, పునర్జన్మలు, నిగూఢ రహస్యాలంటే మాత్రం పడిచస్తారు. ఇది చాలా సింపుల్ గా చెప్పారు. ఇది వాస్తవం. నువ్వు పూర్వజన్మ ఇదని ఎవరన్నా చెప్పారనుకో, ఇంకా ఆసక్తిగా చూస్తావు. ఇంకా ఏమైందని అడుగుతావు. అక్కడ భార్య బిడ్డలు ఉన్నారా అంటావు. వాళ్ళ సంగతి అడుగుతావు. ఈ విధంగా జన్మల గురించి, పూర్వ జన్మల గురించి అడగటానికి ఆసక్తి చూపిస్తావు. ఆకాశంలో స్వర్గం ఉందంట, ఇంకేదో ఉందంటే నిజంగా అక్కడికి వెళ్ళొచ్చునా అని అడుగుతావు. అంటే దాని అర్థం ఏమిటి? ఇదంతా కూడా స్వర్గం ఒకటి ఉన్నదని, నరకం ఒకటి ఉన్నదని, పునర్జన్మలు ఉన్నాయని, అందులోని రహస్యాలు ఎవరైనా చెబుతూ ఉంటే ఎంతో ఆసక్తిగా వింటారు. అంతేకాని నేను పుట్టలేదని నీవు తెలుసుకోవటానికి ఇష్టపడరు. అంటే ఆసక్తి బాగా చూపిస్తావు ప్రాపంచిక విషయాల గురించి. అంతేకాదు, దేహాత్మ బుద్ధితో పుట్టావు, బాగానే ఉంది. వచ్చే జన్మ ఏమవుతుంది, జన్మ ఎలా ఉంది అది తెలిస్తేనే నేను కొంచెం జాగ్రత్త పడతా కదా అన్నాడు ఒక సందర్భంలో. పొరపాటు పడ్డావు. నిజంగా కనుక నీకు పూర్వజన్మ ఇది అని తెలిస్తే ఇప్పటికంటే ఉన్నతమైన స్థితి అయితే దుఃఖిస్తావు. హీన జన్మ అయితే సంతోషిస్తావు. ఎందుకు వచ్చిన గొడవ? జన్మల జోలికి పోవద్దు.
అసలు నీవు పుట్టలేదని గ్రహించు. ఎందుకని స్టార్టింగ్ లో చెప్పారు, అరూప జ్ఞానమే నీ సహజత్వము, ఆ, వీటి జోలికి పోవద్దు. ఇవన్నీ పూర్తిగా మానసికమైనటువంటి కొన్ని విశేషాలు ఎందుకు పనికి రావన్నారు. ఏమైనా గురుగారు ఒక్కసారి పూర్తిగా చదువు, అలాగే. ఏదైనా అనుమానాలుంటే చూద్దాం. వాక్ ప్రసరణ ఇలా. మొదట అరూప జ్ఞానం, అక్కడి నుంచి అహం, దాని నుంచి తలంపు, తద్వారా వాక్కు. చూడబోతే వాక్కు మూలస్థానానికి ముని మనవడు అన్నమాట. ఇక వాక్ ఫలితమే గొప్పదనుకుంటే దాని మూలమైన మౌనం యొక్క ప్రభావాన్ని, మౌనోపదేశ పాటవాన్ని నీకు నీవే నిర్ణయించుకో. జనానికిది తలకెక్కదు. దాని నిత్య అనుదిన గాఢానుభూతి వారికక్కరలేదు. ఇది వారి ఆత్మదే, వారిదే. ఆత్మనెరుగని వారే ఉండరు. ఈ మాట వినాలంటేనే మనసు రాదు వారికి. పాపం ఏవో అభూత కల్పనలు, ఎక్కడో ఆకాశంలో సంగతులు, స్వర్గ నరకాలు, పునర్జన్మలు, నిగూఢ రహస్యాలంటే మాత్రం పడి చస్తారు. ఇది వాస్తవమే కదా. నా గురించి కరెక్ట్ గానే చెప్పారు. నీవే ఆత్మని చెప్పినా వెంటనే నువ్వు ఏమంటావు, నాకు తెలియటం లేదు. దేహం, సంసారము, ఇతరులు తెలిసినట్టుగా నా ఆత్మ నాకు తెలియటం లేదంటారు. అప్పటికి మహర్షి ఏమంటున్నారు, అది ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉన్నది, అదే నీవు, కొత్తగా ఏది రాదు అని ఎంత చెప్పినా వాసన చేత, కోరికల చేత, బంధము చేత, రాగద్వేషముల చేత ఒకటి కాదు. ఈ జీవుడికి ద్వైత జ్ఞానమే సత్యముగా గోచరిస్తుంది. ఇది కాక మరొకటి ఏముంటుంది, అది అసలు ఉండదు అనే భావనే ఎక్కువగా ఉంటుందని మహర్షులు వారు కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు. సరోజ, ఇంకా ఏమైనా అనుమానాలు ఉన్నాయా? లేదు గురువు గారు. ఆత్మకి రూపం లేదు కాబట్టి అరూప జ్ఞానం అన్నారు కదా, అంతే కదా గురువు గారు? అర్థమైంది గురువు గారు. అంటే నిరాకారమైన తనకు తాను తెలుసుకోగలిగిన జ్ఞాన వృత్తి చేత ఉన్నానన్న ఎరికే నీ సహజత్వము అని చెప్పటం. దేహాత్మ బుద్ధిలో తెలుసుకునేవన్నీ కూడా ఈ అభాస కాంతిలో పరోక్ష జ్ఞానంతో తెలుసుకునేవే. దానివల్ల నీకు ఉపయోగం లేదని చెప్పటం. అవును గురువు గారు, అర్థమైంది గురువు గారు. నీవెవరివో తెలుసుకోకుండా ఇక్కడ ఇంద్రియ వ్యాపారములతో ప్రపంచంలో జరిగే, సంసారాల్లో జరిగే విశేషాదులు నీవు ఎన్ని తెలుసుకున్నా నిరుపయోగం. ఎందుకని ఇవి కనపడిపోయేది. గుర్తించేది ప్రతిదీ కూడా నశించేదే. గుర్తించేవాడు కూడా నశించేవాడే, అంతేకాదు. గురువు గారు కరెక్టే. అవునండి, అవును గురువు గారు. పర్మనెంట్ గా ఉంటాను, అసత్యం కాదు, నీవు కూడా అసత్యమే. నాతో పాటు నేను చూస్తున్నది అంతా కూడా అసత్యమే. కరెక్ట్. ఎప్పుడైతే దానికోసమే ప్రయత్నిస్తున్నాను గురువు గారు. ప్రయత్నాలు ఉండవు, ఊరక ఉండుంటే. అవును గురువు గారు, మీరు చెప్తారు హియర్ అండ్ నౌ అని చెప్తారు. అమ్మా, లేనిది, పుట్టుక లేనిది ఏం ప్రయత్నం చేస్తుంది? కరెక్టే గురువు గారు. అంతసేపటికి
తాను తెచ్చుకున్నటువంటి వాసనలు సంస్కారాలు వాటితోనే సతమతమవుతూ ఉంటుంది. కరెక్ట్ గురుగారు. పొరపాటున కూడా నీవు కర్మలు ఆచరిస్తున్నప్పుడు ఇది అసత్యము, ఇది భ్రమజనితము, ఇది లేనిది అన్న భావన నీకు కలగదు. ఆ గురుగారు. అటు కలగన్నా కలగదు, జాగ్రత్తలోనూ కలగదు. కరెక్ట్. ఎందుకంటే దేహాత్మ బుద్ధి జనించింది అంటేనే అరూప జ్ఞానము ఆత్మ కప్పబడిపోతుంది. పడుతుంది. కరెక్టే గురుగారు. నీవు ఆత్మవై ఉంటూ తెలియదంటావు. అదే అంటున్నారు మహర్షులు గారు. అవును తెలియని గురుగారు. వారు ఆత్మతోనే ఉంటారు. వారికి ఆత్మస్థితి తెలుసుకోవాలి, ఉండాలన్న జిజ్ఞాస ఉండదు. భౌతిక ప్రపంచం గురించే ఎక్కువ ఉంటుంది. అదేమవుతుందా, ఇదేమవుతుందా, ఇది బాగుంటుంది, అది బాగుంటుంది. ఎవరు నన్ను ఉద్ధరిస్తారు? ఎవరు ఉద్ధరించరు. అవును గురువు గారు. వారికి కరెక్టే. వారు ఉద్ధరించుకోవాలి. ఓకే. అంతే గురువు గారు. శ్రీనివాసరావు గారు ఏమన్నా ఉంటే ఇంకా ఏమైనా? ఏం లేదు సార్, అంతా క్లియర్ గా ఉంది. వెరీ గుడ్. ఇంత చక్కగా చెప్పిన మహానుభావుడు ఎవరు లేరు, ఉండరు, ఉండబోరు. క్లియర్ గా ఉంది. అజ్ఞానం అది సత్యం. జ్ఞానమే అజ్ఞానం లేదుగా, లేదు. ఉన్నదే జ్ఞానం. బయట జ్ఞానం అంతా అజ్ఞానమే. అంతే. లేనిదే అట్లా. ఏమన్నా ప్రశ్న? ఇంకా మింగుడు పట్టలేదు. నమస్తే గురుగారు. ఒకసారి మీరు చెప్పారు అజ్ఞానానికి రాకుండా జ్ఞానం తెలుసుకోలేమన్నారు కదా గురుగారు. అదెందుకు? ఇప్పుడు రాబట్టి కదా ఈ ప్రశ్న ఇస్తుంది. నువ్వు ఆత్మగానే ఉంటే ప్రశ్న ఎవరు వేస్తారు? యశోరగా ఉంటే కదా ప్రశ్న వచ్చేది. శిశువుగా జన్మిస్తేనే కదా, మూలము తెలియకపోతే కదా ప్రశ్న వేసేది. నీవే అదని చెప్పడానికి మరి ఏదో ఒక దేహాన్ని ఆశ్రయించాలిగా. అసలు అజ్ఞానమే లేదు, పుట్టుకే లేదు, అసలు దేహాలతో నీకు సంబంధం లేదు. ఎంత తేలిగ్గా నీవు దేహాన్ని అక్కడ పారేసి నిద్రపోతున్నావుగా. రేపు మరణ సమయం కూడా అలాగే ఉంటుంది. ఏం బాధపడవు. నిద్రపోవడానికి బాధపడతావా? కావాలని చక్కగా బెడ్ అరేంజ్ చేసుకుని దాన్ని అక్కడ పారేసేసి దేహస్మరణ లేకుండా, మానసిక స్మరణ లేకుండా, ఇంద్రియ వ్యాపారములు లేకుండా హాయిగా నీవుగా అరూప జ్ఞానంతో ఉన్నావా లేదా? ఆ నిద్ర స్థితిని ఇక్కడ తీసుకురా. కొత్తగా నీకు ఆత్మ రాదమ్మా. నీకు తెలిసినా తెలియకపోయినా నీవు ఆత్మ వేరు. ఉన్నదే ఆత్మ, లేనిది ప్రసూన, లేనిది జగత్తు, లేనిది నువ్వు అనుకునే దైవము. ఆత్మని విడిచి లేదు. కాబట్టి ఎందుకు ఈ మాయ కనపడుతుంది? ఎస్, సత్యము తెలుసుకోవటానికి. ఇది మాయ కనపడలేదనుకో, జగత్తే కనపడలేదు, సృష్టి కనపడలేదు, మరి నీ స్వరూపం ఎలా తెలుస్తుంది? అప్పుడు తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు కదా గురువు గారు, అందులోనే ఉన్నప్పుడు. ఇప్పుడు ఈ మాట అంటున్నావుగా, తెలుసుకోవాల్సిన అవసరం లేదని. ఎలా చెప్పగలవు? ఆత్మ ప్రకాశం ఉంటేనే కానీ చెప్పలేవు. ఇప్పుడు నీవు దేహం కాదు అంటే యాక్సెప్ట్ చేయటం లేదు. దేహంతోనే కర్మలు ఆచరిస్తున్నాను, మంచి అంటావు, చెడు అంటావు, నాదంటావు, వీరంటావు, వారంటావు. ఈ భేద బుద్ధి వచ్చింది కాబట్టి అభేదం అంటే ఏమిటో తెలుస్తుంది. ఏమ్మా, ఆత్మ ఎన్నడు స్త్రీ కాలేదు, పురుషుడు కాలేదు, బాలుడు కాదు, వృద్ధుడు కాదు, జ్ఞాని కాదు, అజ్ఞాని కాదు. ఇవన్నీ మనస్సు కల్పించుకున్న విశేషాలే తప్ప వాస్తవానికి ఉన్నది అరూప జ్ఞానం.
ఉన్నది అహం స్ఫురణ, ఉన్నది ఎరుక మాత్రమే. అదే నీవు, ఏది కొత్తగా రాదు. ఏమా చాలా తేలికైందేగా, అవును గురుగారు. శ్రమపడాల్సిన పని లేదు. కాకపోతే పుట్టినప్పటి నుంచి ఇంతవరకు ప్రాపంచిక విషయ వాసనలు అలవాటైనవి. అవును. ఆ అలవాటుని నీవు కనుక స్థిరంగా ఉండటానికి, ఎరుకలో ఉండటానికి అలవాటు చేసుకుంటే అప్పుడు నీకు దేహం ఉన్నా లేకున్నా ఆలోచనలు నిన్ను బాధించవు. ఈ క్షణాన వచ్చిన ప్రతి ఆలోచన బాధిస్తూనే ఉంది. ఏం చెయ్యాలి, ఏం చెయ్యాలి? అటు ఊరికే ఉండలేవు, ఆలోచనలు వెంట పరిగెత్తలేవు. చెప్పలేదు ఏమ్మా? గంగయ్య గారు ఉన్నారా? చాలా మంది అజ్ఞాతంలోనే ఉంటున్నారు. అయ్యా అయ్యా ఏమైనా అద్భుతంగా ఉన్నాయా? ఏమి లేదండి. ఏమీ లేదని గుర్తించేవాడు ఉన్నాడా పోనీ? లేడు. మరి లేకపోతే ఉన్నదేది? ఉన్నది అదే. అదే కాదు, ఉన్నది అదే ఇది కూడా అనుకోవటం కాదు. ఉన్నది అనుకునేది. నేను, ఉన్నది ఎరుకేను, ఉన్నది అవేర్నెస్ ఏను అయ్యా. అనేటువంటి స్థితిలో ఉండాలి. అవును, అవును. ఇప్పుడు తత్వవశ వాక్యం నేనే అది, నేనే అది అని అనుకోవటం కాదు. కాదు కాదు. నేను ఇది కాదు, నేనంటే అది అని కూడా కాదు. నేను నేనుగా ఉన్న ఎరుకగా నేను ఉండుటే ఇక్కడ కావాలి. ఏమైనా బాగుంది, క్లియర్. అన్ని క్లియర్ గానే ఉంటాయి. మనస్సుని ఇక్కడికి రమ్మంటేనే ఒక వారం అంతా వచ్చి చేరుతుంది. అంతకంటే ఓకే. వెంకట్రావు గారు ఏమైనా ఉందా? లేదు సార్, లేదు, క్లియర్ గా ఇవాళ చెప్పింది క్లియర్ గానే ఉంది. ప్రతిరోజు చెప్పేది క్లియర్ గానే ఉంటుంది. రోజుతో సంబంధం లేదు. ఉన్నదే క్లారిటీ. లేనిది అజ్ఞానం, లేనిది అజ్ఞానం. ద్వైతం. అజ్ఞానం లేదు అసలు, అజ్ఞానమే లేదు. సూర్యుడిలో చీకటి లేదు. చెప్పింది బుర్రకెక్కడం, చెప్పింది బుర్రకెక్కడం లేదు. భూమికి ఎక్కక్కల్లా. బుర్రకి పని కల్పించద్దు, మనస్సుకి పని కల్పించద్దు, ఆటోమేటిక్ గా రాలిపోతుంది. ఈ అహంకారానికి ఒక వీక్నెస్ ఉంది. ఆలోచన లేకపోతే అది నిలవలేదు. క్యాటర్ పిల్లర్ ఎట్లాగైతే ముందు కాళ్ళతో పట్టుకుని వెనక కాళ్ళతో ఏదో ఒక కొమ్మనో తీగనో పట్టుకుని వెళుతున్నట్లు ఈ అహంకారం, ఈ మనస్సు కూడా ఏదో ఒక ఆలోచన పట్టుకుంటే నిలుస్తుంది. ఆలోచన తల ఎత్తకపోతే రాలిపోతుంది. అందుకని మౌనం, అందుకని వైరాగ్యం, అందుకని నిశ్చలత. అంతకంటే ఏం లేదు. క్యాటర్ పిల్లర్ ఎట్లాగో అహంకారం కూడా అదే రీతిలో ఉంటుంది. ఇది సర్వైవ్ కావాలి అంటే అహంకారం, ఆలోచనలు, కోరికలు, బంధాలు, అసత్యం సత్యంగా అనుకోవటం, ఆ విధంగా చేస్తే ఇది బతుకుతుంది. ఇద్దరు లేవంగానే అసత్యం అనుకుంటే రాలిపోతుంది అది. ఇది ఎంత మాయ అయినా, అసత్యమైన, ఉనికి లేనిదైనా ఆత్మను విడిచి లేదు. విశేషం చూడండి. విడిగా ఇది లేదు, విడిగా జీవుడు లేడు, విడిగా సృష్టి లేదు. కానీ దేహాత్మ బుద్ధితో అంతా విడిగా చూస్తున్నారు. దేహమన్యము, సంసారమన్యము, భగవంతుడన్యము, జగత్తన్యము, ఇతరులన్యము. ఎందుకని?
తన మూలం తెలియదు కాబట్టి ఈ వ్యక్తిత్వము, ఈ మాయా నేను అటు జడము కాదు, ఇటు చేతనత్వము కాదు, మధ్యస్థంలో ఎటు కాకుండా ఒకటి ఉద్భవించినట్లుంటుంది. విచారిస్తే అటువంటిది ఏది లేదు. ఏ పని మీద ఈ దేహం వచ్చిందో అది జరిగి తీరుతుంది. దాని గురించి మీ ప్రయత్నాలు అక్కర్లేదు. ఇక్కడ ప్రయత్నం అనేది కూడా ఆత్మ ప్రకాశానికి కాదు, అడ్డు తొలగడానికి. అడ్డు ఉంటే తొలుగుతుంది. అది కూడా లేని అడ్డు ఉందని అనుకుంటున్నారు కాబట్టి అనుకోవటం మానేస్తే అడ్డు లేదు. అక్కడ ఆలోచనే అడ్డు, నీ ప్రయత్నమే అడ్డు. యువర్ ఎఫర్ట్ ఈజ్ అన్ అబ్స్ట్రక్షన్ ఫర్ రియలైజేషన్. రియలైజేషన్ ఆల్రెడీ ఉన్నది, కొత్తగా ఏది రాదు. కావాల్సింది అంతర్దృష్టి, అంటే చింతావిహీనం. ఇందాక చెప్పినట్టు ఆలోచన లేని మనస్సు ఆన్ ది స్పాట్ అదృశ్యమైపోతుంది. మీరు ఎంత వెతికినా నీకు మనస్సు కనపడదు, వెతికేవాడు ఉంటాడు. ఆలోచన పరంపరలు ఉంటేనే కంటిన్యూస్ గా ఉంటుంది, లేకపోతే ఉండదు. ఓకే, ఇంకేమైనా గురుగారు, చెప్తాండి. ఈ బంధాల నుంచి ఆలోచనల నుంచి విముక్తి కావాలి అని కోరుకోవడం కూడా కోరికే అవుతుందా గురువు గారు? అసలు కోరుకోవటం దేనికి? లేని దేహాదులు బంధాలకి ఇది పోవాలి అనుకోవడం దేనికి? ఆలోచన లేకపోతే చాలు, అవి అదృశ్యమైపోతాయి. బంధం ఒక ఆలోచన, మోక్షము కూడా ఒక ఆలోచన. ఆదిశంకరుడు బంధ మోక్షాలు లేవుకోమన్నాడు. నువ్వు దేహాత్మ బుద్ధితో చూస్తున్నావు కాబట్టి బంధం ఉందనుకుంటున్నావు, నాది అంటున్నావు. నాదనేవాడు లేడు, నువ్వు అనుకోవద్దు. మోక్షం కావాలనుకోవడం కూడా దేహాత్మ బుద్ధి వల్లనే గురువు గారు, అది కూడా అనుకోవద్దు. ఆదిశంకరుడు ఈ మాటే అన్నారు. సాధారణ చతుష్టయంలో ముముక్షత్వం కూడా ఒక ఐటమ్ పెట్టుకున్నాడు ఆయన. వచ్చేసరికి అది ఎందుకు నీకు అన్నాడు. అవునండి, ఇదే అదైనప్పుడు మోక్షం మీద ఆసక్తి ఏమిటి? అది కూడా అబ్స్ట్రక్షన్ తీసుకోరేమన్నాడు. నీవే ముక్త స్థితిలో ఉన్నావు ఏమా? కాబట్టి అనుకోవటం కాదు, నీవు అనుకున్న కొద్దీ అహంకారం బలపడుతుంది. మౌనానికి వచ్చిన కొద్దీ అహంకారం అదృశ్యమైపోతుంది, ఉండదు. ఇప్పుడు రమ్మన్న ఆలోచన రాదు. ఇప్పుడు ఆలోచన ఎందుకు పోవటం లేదు? అహంకారాన్ని పట్టుకుని వేలాడుతున్నావు. ఇది పోతే నాకు అదేమిటి? అంతర్గతి సద్గతే, అధోగతులు లేవు అసలు ఎక్కడ. వీడు అనుకుంటాడు ఇది కావాలి, అది కావాలి. కాబట్టి నేనుగా ఉండటం అంతా తేలిక, మరొకటి లేదు. నేను ఏమైనా చేయమంటున్నావా? లేదు గురువు గారు. యజ్ఞాగం చేయమంటున్నావా? ఉపవాసం ఉండమంటున్నావా? ఊరక ఉండు. ఊరక ఉండడం చేతకాక ఆలోచన లేకుండా నిలిచి క్షణకాలం కూడా ఉండలేకపోతున్నావు. కారణం, నీతో కలిపి నీవు చూసేది అసత్యమన్న భావన లేదు, అనిత్యమని తెలుసు. అందరూ పోతూ ఉంటారు, నిన్న చూసిన వాళ్ళు ఇవాళ కనపడరు. అనిత్యమని తెలుసు ప్రతి వాళ్ళకి, అసత్యమని తెలియదు. అసత్యము అంటే ఉనికి లేనిది, ప్రకాశం ఉంది. చెప్పండి మూర్తి గారు, కాసేపట్లో అదృశ్యం అవుతారు. నమస్కారం. మీ దేవాళ్ళు అన్ని మీ దేవాళ్ళు అన్ని అనుగ్రహం ఉచిత శక్తిది, నాది మీదంటూ ఉండదు. అక్కడ అది నడిపిస్తుంది,
ఎవరిని తీసుకురావాలి, ఎవరిని పంపించాలి, ఎవరిని ఉంచాలి, ఎవరిని తుంచాలి, దట్ డిసైడెడ్ బై ది హయ్యర్ పవర్. చెప్పండి. జ్ఞానం. అదే అదే అంటే అదే నాకు ఎప్పుడు ఆ డౌట్ క్లారిఫై అవ్వట్లేదు. ఎప్పుడు ఆ అనుగ్రహం వల్లనే జరుగుతుంది అన్నప్పుడు ఈ ప్రయత్నం ఏం లేదా, అసలు ఏంటి అక్కర్లేదా, అది ఏంటి? ప్రయత్నం లేదా అనేది కూడా అనుగ్రహం వల్లనే. ప్రయత్నం ఉందేమో అని అనుకోవడం అనుగ్రహం వల్ల. ఎంత ప్రయత్నం చేసినా ఆ అనుగ్రహంతో ఆత్మ ప్రకాశించినప్పుడు మీకే తెలుస్తుంది, ఇది ఇంత ముందు కూడా ఉంది కదా, నా ప్రయత్నమే లేదు కదా. అనుగ్రహం అంటే ఆత్మ, అనుగ్రహం అంటే గురువు, అనుగ్రహం అంటే ఉచ్చదర శక్తి. మొట్టమొదటి సెంటెన్స్ చూశారు కదా, నిరాకారమైన అరూప జ్ఞానమే నీ సహజత్వం. కాబట్టి దేహాత్మ భావంతో అనుకుంటారు, ఏం చేస్తే ప్రకాశిస్తుంది, ఏం చేసినా ప్రకాశించదు. ప్రకాశించకపోగా ఈ కర్మలు ఎంబడబడతాయి, కర్మ ఫలితాలు ఎంబడబడతాయి. బాగా ఉంది, సరిగా లేదే, చేయలేకపోతున్నానే, ఇంకా ఎంతకాలం చెయ్యాలి, ఇంకా ఎన్ని జన్మలు ఎత్తాలి, ఈ విధంగా ఉంటుంది. కనుక వాటి జోలికి పోవద్దు. ఆల్రెడీ నేను అంటే అరూప జ్ఞానం. ఆలోచన లేని మనస్సు ఆత్మే, సుత